ఆమ్లెట్ వేసుకుందామా. ఆమ్లెట్కి కావాల్సినవి కొంచెం కొత్తిమీర, చిన్న టమాటా ముక్కలు, ఆనియన్, మిర్చి, సన్నగా చాప్ చేసుకొని దీంట్లో సాల్ట్, పసుపు, కారం, 2 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసేసుకుందామా. కొద్దిగా మిరియాల పౌడర్ స్లో మంట మీద కాల్చుకుందాము. వేడి ఆమ్లెట్ ఎత్తుందమ్మా. రెండు వైపులా సన్న మంట మీద కాల్స్తే లోపల పచ్చితనం లేకుండా బాగుంటుంది. వేడి ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు ఇడ్లీ దోశే కాకుండా మధ్యలో సండేస్ 2 ఆమ్లెట్ లేదా 1 ఆమ్లెట్ తిన్నా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది, తినాలనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ కొంచెం టమాటా సాస్ వేసుకొని తినేసేయండి.